Rajesh Sharma garu, please welcome Indian film actor. AP Panchayat Parishad Chidambaram garu stage. ఒకసారి క్లాప్స్ అండి మన శ్రావణి గుంతబిల్లు గారికి. Next, let's welcome Shri Saurav Chatak actor. Yes, next award. Miss Payal Ghosh, Indian actress. Come on, let's welcome Miss Payal Ghosh onto the stage. So, మనకు పాయల్ ఘోష్ అందరికీ తెలుసు. మన ఊసరవెల్లి మూవీలో ఎన్టీఆర్ గారితో అలాగే మన తమన్నా గారితో. నెక్స్ట్ డాక్టర్ సతీష్ Sakinala garu onto the stage, Indian actress. Let's welcome Miss Naina Ganguly garu onto the stage. Vangaviti movie heroine RGV గారి మూవీస్ లో మనము చూసాము. సో ఒక్కసారి మనము నైనా గంగులీ గారికి క్లాప్స్ అండి. సో నిజంగా FTPC ఇండియా ఇలా న్యూ టాలెంట్ ని నిజంగా తీసుకొచ్చి అవార్డ్స్ అందజేయడం చాలా గొప్ప విషయం అండి. ఒక్కసారి క్లాప్స్ అండి అందరూ కూడా. నివ్య గారు ఆన్ టు ది స్టేజ్, మిక్రీ రమేష్ గారు ఆన్ టు ది స్టేజ్. కమ్ ఆన్ క్లాప్స్ ఎవ్రీవన్ ప్లీజ్. ఏలూరులో కృష్ణ గారు పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు మా కొత్తగూడెం కాన్స్టిట్యున్సీకి వస్తే సార్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ప్రకాశం గ్రౌండ్లో. ఇప్పుడు నేను చాలా చిన్న పిల్లవాడిని సార్, అంటే 17 సంవత్సరాలు ఉంటాయి, ఇంక ఇంటర్మీడియట్లో ఉన్నాను. సరే అందరూ వెళ్ళిపోతున్నారు, జనం కృష్ణ గారు రావట్లేదని నన్ను స్టేజ్ ఎక్కించారు. అక్కడ ఉన్న ఇద్దరు యువజన కాంగ్రెస్ నాయకులు. కృష్ణ గారు వాయిస్ చేస్తే జనాలందరూ మళ్ళీ ఊరికొచ్చారు సార్. వచ్చిన తర్వాత చూస్తున్నారు, ఆ పిల్లవాడు ఎవరో చేస్తున్నాడని తీసుకుని చూస్తూ ఉండిపోయారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కొత్తగూడెం ప్రశంస చాలా ఇది సార్. అప్పుడు ఏంటి సార్ అంటే అగ్నిపర్వతం రూపాయల ఫీజు కోసం ఓ నిండు గర్భిణిని నిర్దాక్షిణ్యంగా చంపింది నువ్వేనా? ఎవరు నువ్వు కాదు, మర్యాదగా దీనికి సమాధానం చెప్పు. అగ్ని మూడో కన్ను తెరిచిన ఈ జమదగ్ని 3 అంకెలు లెక్క పెట్టినా పుట్టేది అగ్ని, మిగిలేది భస్మం. అగ్గి పెట్టుందా? ఒక్కటే కొట్టారు ఇట్లా. కృష్ణ గారిది ఏంటి సార్ అంటే ఇంకొక డైలాగ్ కూడా సార్ ఏంటంటే మామూలుగా కృష్ణ గారు ఒకటి చెప్తారు, రేఖ నీ రాకతో నా జీవితం పావనమైందనుకున్నాను. ఏమిటి రేఖ ఇంకా గుమ్మం ముందే నిలబడ్డావు? రా రేఖ, మన పిల్లవాడు ఎదురు చూస్తున్నాడు. ప్రేమికుడిగా నటించినప్పుడు సార్ కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు చేసినప్పుడు రూదర్ ఫైర్, నీలాంటి 100 మంది తెల్ల కుక్కలు వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరురా. వందే మాతరం, వందే మాతరం, వందే సింధూరం. అది ఒక ఆ గొంతును అలా చేయాలి సార్. ఈ వీళ్ళు కేవలం ఏంటి సార్ అంటే నవ్విస్తేనే తప్పితే ఈ పెద్ద డైలాగులకి ఎవరు చెప్పండి. నాకు వచ్చినాయి చెప్పి ముగిస్తాను సార్.
సార్ దాసరి గారిని అడగొద్దు, ఇప్పుడే మొన్న చేసాము వాయిస్. చంద్రబాబు నాయుడు గారు కృష్ణ గారి గురించి చెప్తే, ఒక అగ్ర నటుడిగా మీ అందరికీ తెలుసు, ఆ రోజు నటశేఖర కృష్ణ గారు కానివ్వండి, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ స్టైల్స్ నేను చేసేవాడిని. ఆ విషయం మీకు తెలియదు తమ్ముళ్ళు, ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మా మామగారు ఎన్టీఆర్ కాక మునుపు నేను కృష్ణ గారు అభిమానిని. అవును కదా, తెలియసారు బాబు గారు వయసులు చెప్పాను. కృష్ణ గారు అంటే ఒక డేరింగ్ డాషింగ్గా ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా ముందుంటారు. ఎక్కడ ఏదైనా ఒక మనిషికి సాయం కావాలంటే ముందుంటారు. ఆ విధంగా ముందుకు పోతారు. కృష్ణ గారు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చిన తర్వాతనే సినీ పరిశ్రమ మొత్తం కదిలేది. ఆ విధంగా కృష్ణ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టమని మీ అందరినీ కోరుతున్నాను. కృష్ణ గారు సరే ఓకే సార్, డేరింగ్ డాషింగ్ ఆ సరసన చేరుతాడు మా మురళీమోహన్ గారు కూడా. ఆయనకి 80 సంవత్సరాలు ఉన్నాయంటే నమ్ముతారా ఎవరైనా? నాకు 70 ఉంటేనే అందులో నుంచి బయటకు వస్తలేను. ఆయన అన్ని ప్రోగ్రాంలకు వస్తున్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. చాలా కూర్చుంటే ఎట్లా? ఇక ఒక్కటేసారి ఇక ఇవాళ ఎందుకు